నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. అందులో ఉంది కదా, మౌనంగానే ఎదగమని. చెప్పండి, మౌనంగానే ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఇంకా ఎన్నున్నాయి? ఆకిన ఏంటి, రాళ్ళు ఏంటి, కాదు అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపునిస్తుంది. ఆకులు రాలిన మళ్ళా కొత్త చిగురు వస్తుంది. కాబట్టి ఒక మొక్క నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. చేసిందా లేదా? అందుకోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇంటి ముందు నీడ చెట్టు, ఇంటి వెనుక పండ్ల చెట్టు. ఇంటి ముందు నీడ చెట్టు, ఇంటి వెనుక పండ్ల చెట్టు. మనం కొబ్బరి మొక్క నాటినాం అనుకో, కొబ్బరి మొక్క నాటితే ఏమొస్తాయి? కొబ్బరికాయలు. అమ్మ మీకు బల తెలుసురా బాయ్, ఏం కాయలు వస్తాయి? కొబ్బరికాయలు వస్తాయి. ఆ కొబ్బరికాయ తీసుకుపోయి దేవుని దగ్గరకు పోయి, దేవుడా నేను ఎక్కువ తక్కువ చదవలేను, నా నుంచి కాదు, జరకంత చదువుతా, కొన్ని మార్కులు తెచ్చుకుంటా, మిగతా సంగతి నువ్వు చూడు అని టెంకాయ పెట్టినావు అనుకో, ఇంకా టెంకాయ పెట్టిన పాపానికన్నా దేవుడు చూసుకుంటాడు కాదు కదా. ఆయనంక అందులో వచ్చే తీర్థం ఏం చేస్తాము? లటక్న తాగుతాం, చల్ల పడతావా లేదా కడుపు. అయిన తర్వాత కొబ్బరి పచ్చళ్ళు తీసుకుపోయి ఏం చేస్తాము? కొబ్బరి తీసుకుపోయి మళ్ళీ కొబ్బరి పచ్చడి వేసి, పచ్చడి కానీ లేకపోతే అన్నంలో కొబ్బరి రైస్ కానీ ఏదన్నా వేసుకుంటే మంచిగా తినేస్తాం. కాబట్టి ఒక కొబ్బరి మొక్క నాటితే ఆ కొబ్బరికాయ వచ్చే దండం పెడితే 4-5 మార్కులు యాడ్ అయిపోయి ఆ తీర్థం తాగుతుంది, కొబ్బరి చెట్టుని వచ్చే. ఆ తర్వాత కొబ్బరి మండలిని ఏం చేస్తాం? పొరకాయ రావాలి, అప్పుడే పొరకాయ కాడిపోయాను.